మీరు చెప్పాలి ఐ ఐపీసీకి అలాగే బిఎన్ఎస్కి చేంజెస్ ఎలాంటి మార్పులు వచ్చాయి, తేడాలంటే ఏం చెప్తారండి? మొట్టమొదటిసారిగా ఈ చట్టాలు ఉన్నాయి, 3 చట్టాలు వీళ్ళు మనం సంస్కరణ రూపంలో కొత్త చట్టాలు తెచ్చుకున్నాం. మనకి అందరికీ బాగా పరిచయం ఇండియన్ పెనల్ కోడ్. అవును. దాన్ని మీడియాలో కూడా, పేపర్లో కానీ మీడియాలో కానీ లేదా ఐపీసీని భారతీయ శిక్షా స్మృతి అనేవారు. శిక్ష అంటే సంస్కృత పదంలో విద్య అని అర్థం. శిక్ష అంటే పనిష్మెంట్ కాదు. మనం తెలుగు వాళ్ళకి శిక్ష అంటే పనిష్మెంట్. దాన్ని భారతీయ శిక్షా స్మృతి అనేవారు. అసలు సంస్కృతం దానికి భారతీయ దండ విధానం, దండ విధానం, దండించడం. ఇప్పుడు దానికి ఏం పేరు పెట్టారు వీళ్ళు? భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టారు, కొత్త చట్టం. అసలు ఇంతవరకు అమల్లో ఉన్న చట్టం 1860లో బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి అక్కడ చట్టంగా తయారు చేశారు. మనకి బ్రిటిష్ ఇండియా అని పేరు. బ్రిటిష్ ఇండియా అంటే చట్టాలన్నీ కూడా వాళ్ళు తయారు చేసేవారు, ఇక్కడ అమలు చేసేవారు. అదే మనం ఫాలో అవుతూ వచ్చాం 1865 చట్టాల్లో. ఆ చట్టం నుంచి సులభత అంటే ఆ చట్టాన్ని ఇప్పటికీ కూడా పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమే. అనేక రకమైన దాని మీద కామెంటరీలు వచ్చాయి, ప్రతిసారి జడ్జిమెంట్లు వస్తున్నాయి. లాకి ఆధారాలు అంటే మూలం లా. ఎక్కడ సోర్సెస్ ఆఫ్ లా అంటాం. సోర్సెస్ ఆఫ్ లా అంటే చట్టము, జడ్జిమెంట్లు. ఈ చట్టం లేనప్పుడు మనకి 1960 ముందు మరి భారతదేశంలో శిక్షలు అమలు చేయలేదా? 1860 అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చాక. అంతకుముందు మనకి భారతీయ శిక్షా స్మృతి లేదా, దండ విధానం లేదా? ఉంది, కోడిఫైడ్గా ఉంది. కోడిఫైడ్ అని మన సంహిత అంటాం కదా, సంహిత రూపంలో ఉన్నాయి. మనకి ఏదీ లేకుండా పరిపాలన లేదా? బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనకి పరిపాలన లేదా? ఉంది కదా, పటిష్టమైన పరిపాలన ఉంది కదా. నేరస్తును దండించారు కదా. శకుంతలే వెళ్ళి నా భర్త నన్ను తీసుకోవట్లేదు, కాపురం చేయట్లేదు, నన్ను భారీగా అంగీకరించట్లేదని చెప్పుకుంది కదా. ఎవరి మీద? శకుంతల తన భర్త మీద, దుష్యంతుడి మీద. అంతేత ఈ విధానాలన్నీ మనకు ఉన్నాయి, లేకపోలేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో కోడిఫై చేశాక మన వాళ్ళందరూ బ్రిటిష్ లార్డ్ మెకాలే ఎడ్యుకేషన్ చదువుకుని, లార్డ్ మెకాలే ఎడ్యుకేషన్ ద్వారా ఈ చట్టాలను అర్థం చేసుకుని, ఓహో భారతదేశానికి అన్ని రకాలుగాను బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే మనకి బట్టలు కట్టుకోవడం కూడా నేర్చుకున్నామేమో అని వచ్చారు. కానీ ఇప్పుడు పాత చట్టాల నుంచి కొత్త చట్టాలకు మార్పు ఏం వచ్చింది ఈ సంస్కరణలు అనేప్పటికీ? బ్రిటిష్ అంటే ఆ చట్టాల్లో సరళత లేదు. సరళత రావాలంటే ఏం చేయాలి? దాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన పాత రోజుల్లో ఉన్నవి దాంట్లో చాలామంది చెప్తూ ఉంటారు, చట్టానికి 2 వైపులా పదునే అంటారు. 2 వైపులా ఏం పదును ఉండదు. ఎక్కడ ఉంటుందండి 2 వైపుల పదును? ఉంటే ఎవరు వాడగలరు ఆయుధానికి? అది 2 వైపుల పదును కాదు. ఇంటర్ప్రిటేషన్ తప్పుగా ఇస్తూ, మన ఇష్టం వచ్చిన భాషలో మనకి ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ, రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ, అంటే కన్ఫ్యూజ్ చేయడం. మన తెలుగులో అంటూ ఉంటారు తమ్మిని బమ్మిని, బమ్మిని తమ్మిని చేయడం అని. అలా చేయడం వల్ల బాగా బలవంతుడు అంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలవంతుడు చట్టాల నుంచి బయటకు వస్తున్నాడు. అంటే చట్టాల ఫ్రేమ్ వర్క్ నుంచి బయటికి రాగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ బిఎన్ఎస్ ద్వారా అతనికి టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు లేదా పాపులారిటీ ఉన్నవాళ్ళు, ఫేమ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి టైట్ చేయగలుగుతామా? ఎస్, నేరస్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కఠినంగా వాళ్ళ మీద ముందు దర్యాప్తు సంస్థలు చేస్తారు. దర్యాప్తు సంస్థలు తయారు చేసి ఛార్జ్ షీట్లను కూడా పగడ్బందీగా నిర్దిష్ట సమయంలో వేయాలి. ఆ నిర్దిష్ట సమయంలో వేసినటువంటి ఛార్జ్ షీట్ని నిర్దిష్ట సమయంలో తీర్పు చెప్పాలి. ఆ తీర్పు చెప్పిన తర్వాత వాళ్ళని అంటే చూడండి, ఎవిడెన్స్ యాక్ట్ తీసుకొచ్చాం. దాని ముందు ప్రొసీజర్ కోడ్ అంటే విధానం, ఈ దర్యాప్తు, వాళ్ళని అరెస్ట్ చేయడము, ఛార్జ్ షీట్లు వేయడాలు, ఇవన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అంటే ఈ రెండోది ఉంది కదా, భారతీయ నాగరిక ఈ సంహిత, దీన్ని కూడా అమెండ్ చేసి పగడబందీగా తయారు చేశారు. నో లూప్ హోల్, ఎక్కడ కూడా విండోస్ ఎస్కేప్ అయ్యే విండోస్ ఎక్కడ లేవు.